చూస్తున్నావా వీడియో? అదే హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే గండికోట వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాము. గండికోట ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే మాత్రం కూడా చాలా హిస్టారికల్ ప్లేస్ కూడా సో ఇక్కడైతే మనము సో ఇక్కడ మనమైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ మనకి ఇక్కడైతే హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. లైక్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది మనకి గండికోట. నార్మల్గా గండికోట అనేది ఊరు లాగా ఉంటుంది. లైక్ ఆ గండికోట ఏరియా దగ్గరే ఈ ఈ న్యాచురల్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. సో మనకి ఈ గండికోటనే మనము గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటాము. ఈ గండికోటనే మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం. సో ఇప్పుడైతే మాత్రం క్లైమేట్ అయితే మాత్రం చాలా ప్రజెంట్ మనమైతే ఎంట్రీ వెళ్ళాలంటే 20 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చిల్డ్రన్స్కి ఎంతనా? చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ అంట. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ప్రజెంట్ మనమైతే ఫోన్పే చేసేసాము. మన దగ్గర క్యాష్ లేదు, అందుకోసమే ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసాము. సో ప్రజెంట్ అయితే దగ్గరికి వచ్చేసాము. ఇంకా మనకైతే హెల్మెట్ లేదు, ఏమీ లేదు. అయినా సరే సాహసం అడ్వెంచర్ చేసుకుంటూ వచ్చాడు మనవాడు. ఇక్కడైతే మాత్రం హార్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి హార్స్ రైడింగ్ చేయొచ్చు అంట. లైక్ లోపల తిప్పుకోవడానికి మామూలుగా హార్స్ రైడింగ్కి ఫెసిలిటీస్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకైతే దానికి ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. ఎందుకంటే ప్రజెంట్ మనం మెయిన్ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. కుదిరితే వీలుంటే తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాము. కుదిరితే రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళి అడుగుదాము, హార్స్ రైడింగ్ కూడా చేద్దాము. తర్వాత ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసరికి ఇంకొక 400 మీటర్స్లో ఉంటుంది. గండి ఏరియాకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా వ్యూ అయితే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మంచిగా ఫోటో దిగచ్చు, బలారాలు మంచిగా ఫోటోలు కూడా దిగచ్చు అంటున్నాడు మన డ్రైవరు. ఎలా ఫోటో తీసుకున్నాం ఆల్రెడీ. మేమైతే ఫోటోలు తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫోటోస్ కూడా అప్లోడ్ చేద్దాం. వచ్చేసరికి ఎక్కడ పోరా ఇటా అట్రా ఇటు ఏదో దారి ఉంది ఫ్రెండ్స్. మనమైతే వేరే దారికి వచ్చాము. అంటే మీకు చూపిద్దామని వచ్చాంలేండి, మరి తెలియక కాదు. ఇది ఎంట్రీ అయితే మొత్తం. మన డ్రైవర్కి తెలియదులేండి. ఏంద్రా అంటే వాళ్ళకి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చా అంటున్నాడు. సో ప్రజెంట్ ఇట్లా ఉంటుంది లైక్ ఎంట్రీ దగ్గర. మనకైతే లోపల ఎవరన్నా ఉంటారేమో అని చెప్పి మనకు కొంచెం టెన్షన్. మళ్ళీ బండి దొరికిందంటే ముందే మన బండి మీద మన బండి ముందే బోర్కి వచ్చింది. మనం ముగ్గురం ఉన్నాం. సో అందుకోసమే దిగి నడుచుకుంటూ పోదామని డిసైడ్ అయ్యాము. తర్వాత ఫొటోస్ కూడా మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. వాడే డ్రైవర్, హెవీ డ్రైవరు, అందగాడు. చూసారా? చూడండి, ఇక్కడ గండికోట హిస్టరీ అయితే ఇచ్చారు. మీకోసం ఒకసారి చదివి పెడతాను. ఇంగ్లీష్ తెలుగు స్టార్ట్ ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం మనకి గండికోట. లైక్ గండికోట ఎంట్రీ అని చెప్పి మనం చూపించాం దూరం నుంచి. ఇదే మనకి గండికోట ఫోర్ట్కి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇదే. ఇక్కడైతే ఒక మసీద్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ హిస్టరీ ఏమని చెప్తుందంటే వైఎస్ఆర్ ఇది వచ్చేసరికి గండికోట వైఎస్ఆర్ కడప జిల్లా కిందకి వస్తుంది. సో ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ చారిత్రక కట్టడాన్నే మనము ఈ గండికోట అని కూడా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ అయితే మాత్రం
జమ్మలమడుగు ఏదైతే ఉందో జమ్మలమడుగు టౌన్కి ఇక్కడికి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. జమ్మలమడుగు అనేది కడప డిస్టిక్లో ఉంది. జమ్మలమడుగు అనేది ఒక కొంచెం బెటర్ టౌన్ ఏరియానే. ఇదైతే మాత్రం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జమ్మలమడుగు నుంచి. తర్వాత చెప్పాం కదా ఆల్రెడీ, ఇది ఎర్రమల హిల్స్, లైక్ ఎర్రమల కొండలలో ఈ గండికోట అయితే ఫార్మేషన్ అయితే జరిగింది. ఇక్కడ మినీ చార్మినారు, తర్వాత కారాగారము, తర్వాత కొన్ని టెంపుల్స్ కూడా లోపలైతే ఉన్నాయి. అంటే మినీ చార్మినార్ అంటే చార్మినార్ లాగానే ఒక కట్టడం అయితే ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత కారాగారం అంటే కార్యాలు గారెలు కాదు కానీ కారాగారం అంటే ఏంటంటే లైక్ మనకు ప్రెజెంట్ డేస్లో జైలు ఎలాగైతే ఉందో, ఓల్డ్ డేస్లలో రాజు వాళ్ళు గొడవలు పడ్డప్పుడు యుద్ధాలు అవి జరిగినప్పుడు వాళ్ళలో ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన వాళ్ళని బందీలుగా చేస్తారు కదా, వాళ్ళని పెట్టే ప్లేస్నే మనకి ఇప్పుడు జైలు ఎలాగో అప్పట్లో వాళ్ళని పెట్టడానికి కారాగారం అలాగా. సో ఆ కారాగారం అవంతా కూడా ఇక్కడ అయితే ఉంటాయి. పదండి వెళ్ళి చూద్దాం. ఈ వీడియో కోసం మన తిప్పలంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే మాత్రం మనకు సపోర్ట్ అయితే చేయాలి. మామూలుగా కాదు, తడిసిపోయాము, మళ్ళీ బట్టలు తెచ్చుకున్నాము, వేరే షర్ట్ వేసుకున్నాము, మధ్యలో ఆపి మధ్యలో చేంజ్ అయితే చేసుకున్నాము. మేమైతే మాత్రం ఫుల్గా తడిసిపోయాము. ఏదైనా చెప్పాలంటే ఈ గండికోట ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద అయితే ఉంటుంది. అయితే ఇదే మినీ చార్మినార్ అని చెప్పుకున్నాం కదా, ఇదే ఫోటో తీరా. ఏంద్రా దాన్ని తీసో ఫోటో? నన్ను తీయమలేదురా నాయన, అది తీరా ఫోటో ఒకటి స్టోరీ పెట్టుకోవడానికి. తలుపులు అయితే మాత్రం మామూలుగా లేవు, ఇటైతే మాత్రం మీన పడితే మాత్రం లేపుకునేది ఏం లేదు, లేచిపోవడమేంగా. ఊపుదాం దీన్ని, మీన పడుతుందేమో ఫ్రెండ్స్, లేదంటే ఊపేవాడిని. ఫోటో తీపరా, ఫోటో తీసుకోరా. ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్, అదిరిపోయినా ఫ్రెండ్స్, అది పడతా ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఇది ఎప్పుడుదో ఏదో కాలం, చాలా సంవత్సరాల కాలం నాటిది అని చెప్పి. ఊరుందిరా ఇక్కడ మెయిన్ ఊరు ఏందే ఉంది ఫ్రెండ్స్, అక్కడ వెనకేం లేదు, అంతా డొల్ల. మినీ చార్మినార్ ఊరే. అవును, అట్లాగే మైండ్ ఫ్రెండ్స్, చెప్పు. మైండ్ పోతుంది ఫ్రెండ్స్. అసలు లోపల అన్న కోట, ఇది ఊరు అనుకోలేదు మేము అసలు. బట్టులు వీళ్ళంతా రాజు, అదే ప్రజలు. బట్టులు కాదు ఫ్రెండ్స్, రెడీలే. చెప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, మినీ చార్మినార్ అని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడే మాధవరాయస్వామి ఆలయం అనేది ఉందంట. మళ్ళీ తర్వాత ఇక్కడే జుమ్మా మసీద్ ఉందంట. తర్వాత ధ్యానగారము, తర్వాత రంగనాయకుల స్వామి దేవాలయము, పెన్నాలోయ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇదిగోండి, ఎక్కడైతే మాత్రం ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ.
ఇక్కడైతే ఎలిమెంటరీ స్కూల్ అయితే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూలు. ఇది అయితే మినీ చార్మినార్ ఫ్రెండ్స్. ఇక్కడ చార్మినార్ అనేసారు కాకపోతే మినీ అయితే లేదు. ఇది మినీ చార్మినార్ అని చెప్పి చెప్పుకుంటారు. ఒరే వచ్చేటప్పుడు కుదరదురా. ఇవైతే పాతకాలం టెంపుల్స్ అంట ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం ఇంతకుముందు శివాలయం, తర్వాత అమ్మవారి దేవాలయం ఇలా ఉండేవంట. ప్రజెంట్ అయితే పూర్తిగా పాడుపడిపోయాయి. ఇవైతే మాత్రం లోపల చాలా డేంజరస్గా ఉన్నాయి. లైక్ ఇక్కడ లోపల కన్స్ట్రక్షన్స్, ఫార్మేషన్స్ అవన్నీ చూస్తుంటేనే అర్థమైపోతుంది. లైక్ ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ అని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఈ ప్రజెంట్ ఇవైతే మాత్రం చాలా దీన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీన్ చెత్తంతా ఇక్కడే వేసేయడం, లైక్ ఏవంటే అవి తాగిన సీసాలు అంతా కూడా ఇక్కడే పడేయడం చేశారు. ఇప్పుడైతే మాత్రం చాలా పూర్తిగా పాడుపడిపోయింది. దీన్ని చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఐ మీన్ కొన్ని హండ్రెడ్స్ ఇంకా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్పి మనకైతే ఈజీగా అర్థమైపోతుంది. లైక్ ఇంకా అక్కడ కూడా ఉంది, అది కూడా శివాలయం అని చెప్పి ఊరు పెద్దవాళ్ళు అయితే మనకి ఇప్పుడైతే చెప్పారు, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఒకసారి అది కూడా మీకు కొంచెం బయట నుంచి ఒక వ్యూ అయితే చూపిస్తాము. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది ఇక్కడైతే సిచ్యువేషన్. అసలు ఎంత మంచిగా ఉందో చూడండి. అసలు గుడి మాత్రం అప్పట్లోనే ఇంత మంచిగా కట్టిన ఓల్డెస్ట్ హిస్టారికల్ స్కల్ప్చర్స్ని, వారి టెంపుల్స్ని వీళ్ళైతే మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నారు. మామూలుగా అయితే మాత్రం చాలా మంచిగా ఉంది అసలు టెంపుల్ అయితే మాత్రం. అసలు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ పిల్లర్స్ కానీ, లైక్ ఇక్కడ రాక్స్ కానీ, ఫార్మేషన్ కానీ చాలా మంచిగా ఉంది. బట్ ప్రెసెంట్ జనరేషన్ ఏం చేస్తున్నాయంటే ఈ ఓల్డ్ వాటిని కూల్చేసి కొత్తవి కట్టాలన్నాం. కానీ ఏం లాభం, కొత్త అసలు 4 రోజులు కూడా నిలబడదు. బట్ ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఉన్న వాటిని కాపాడుకోకుండా వీటిని కొలాప్స్ చేసి కొత్తవి అని చెప్పి తిరుగుతున్నారు. సో చూడండి, అయితే ఊళ్ళో వాళ్ళు చెప్పి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ శివాలయము, అమ్మవారి టెంపుల్ అయితే ఉందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళైతే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనము మెయిన్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇంకా గండికోట ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, లైక్ కారాగారం అని చెప్పి చెప్పుకున్నాము. కారాగారం అంటే అదే జైలు అని చెప్పుకున్నాం కదా. సో దాన్ని హిందీలో బందీఖానా అంటారు, జైలు అని కూడా చెప్తారు. సో ఆ కారాగారం అయితే ఇదే. లైక్ ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము ఇందాక. ఐ మీన్ ఓల్డెన్ డేస్లలో అప్పట్లో రాజుల కాలాలు అయితే ఉండేవి కాబట్టి అప్పుడు వార్స్ జరిగిన ఆ వార్స్లో ఓడిపోయిన వాళ్ళని, వారి ఓటమి ఎవరైతే చూస్తారో వారిని ఈ కర్మాగారంలో, ఐ మీన్ ఈ జైల్లో అయితే పెట్టేవారు అని చెప్పి చెప్తున్నారు. లైక్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే చెప్తున్నారు. లైక్ ఇది ఒక జైలు. అప్పటిలో ఎవరైతే ఓడిపోయిన రాజకుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ రాజకుటుంబాలకు చెందిన వారిని ఇక్కడే బందీలుగా ఉంచేవారు అని చెప్పి మనకి చరిత్ర అయితే చెప్తుంది. సో అట్నుంచి మనము మేజర్ వ్యూ పాయింట్కి అయితే మనము అక్కడి నుంచి వెళ్ళాలి. సో అక్కడ ఏదైతే ఎంట్రీ దగ్గర ఆ ద్వారం లాగా ఏదైతే ఉందో అది మనకు చాలా మూవీస్లో కూడా చూసాము. లైక్ మా ఊరి పొలిమేర మూవీలో చూస్తుంటే లైక్ ఇక్కడే షూట్ అనేది కంక్లూడ్ చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. సో వ్యూ పాయింట్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి మెయిన్ వీడియో తీసుకున్నాము. ప్రజెంట్ ఇక్కడ నుంచి దాన్ని మనం చూపిస్తున్నాము. మెయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది వ్యూ పాయింట్ అయితే. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ జైలు అనేది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. బ్యాట్స్ చూడండి, ప్రజెంట్ అయితే మాత్రం అసలు ఏంటంటే అవి వాటర్ బాటిల్స్ కానీ లైక్ వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు ఎలా పడితే అలా వాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి లోపల ఇంకా పైకి ఫ్లోర్ లాగా పైకెక్కనికి సంథింగ్ ఏమో ఉన్నట్లుగా కూడా మనకైతే కనిపిస్తుంది. లైక్ ఒకసారి పైనకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను.
ఇక్కడైతే మాత్రం చాలా కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. లైక్ లొకేషన్ మాత్రం ఇదిగోండి, మనం ఇందాక కింద నుంచి అయితే చూసాము. లైక్ ఇక్కడనే అప్పుడు పాతకాలంలో రాజ కుటుంబానికి చెందిన ఐ మీన్ ఎవరైతే వాళ్ళైతే ఉంచేవాళ్ళు. ఇక్కడైతే మాత్రం చాలా పాతబడిపోయి ఇక్కడ గబ్బిలాలు పావురాలు అయితే తిరుగుతున్నాయి. ఇక్కడైతే మాత్రం చాలా స్మెల్ కూడా అంత మంచిగా అయితే లేదు, చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఉండడం. సో చూడొచ్చు, ప్రజెంట్ మన కాలంలో జైల్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్ అయితే మాత్రం. చూడండి, లోపల అయితే మాత్రం పూర్తిగా గబ్బిలాలతో నిండిపోయి ఉన్నాయి. మొత్తం చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం. అది కూడా ఇంకా గలీజ్గా ఉంది. ఇట్లా ఇంటికి అనుకుంటా. సో ఇదే అనుకుంటాను ఫ్రెండ్స్. ఐ మీన్ మేబీ అప్పట్లో ఎవరైతే ఓడిపోయిన రాజు వంశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేబీ ఇక్కడే పెట్టి ఉండొచ్చు. బ్యాట్స్ ఉంటాయి, స్మెల్ రావట్లేదు అక్కడ. వస్తుంది. ఏముంది అక్కడ? ఏం లేదు, ఓపెన్ ప్లేస్ లాగా ఉంది, జైలు లాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకు నార్మల్ ప్రజెంట్ జైల్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంది. సో ఇదంతా కూడా రాళ్ళతోనే కట్టారు. అప్పట్లోనే స్టోన్స్ తోటి ఇదంతా కూడా బిల్డ్ చేశారు. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే ఆ ఖైదీ అయిన వారిని ఉంచుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇలా ఉంది. లైక్ ఇదిగోండి స్టెప్స్. చాలా కష్టంగా ఉంది, బట్ మీకోసం అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడైతే మాత్రం చాలా ఘోరంగా స్మెల్ అయితే వస్తుంది. చచ్చిపోయేటట్టున్నాం అంటున్నాడు మావాడైతే మాత్రం. చాలా కష్టంగా అయితే ఉంది ఇక్కడైతే మాత్రం. సో ఇక్కడ సరౌండింగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అసలు చూడండి, మొత్తం కూడా ఒక కోటలాగా, మొత్తం లైక్ ఒక ఎంట్రీ లాగా ఒక ఊరు లోపల ఐ మీన్ పక్కన సరౌండింగ్ ఏదైతే ఉంటుందో, లైక్ ఇప్పుడు ఏదైనా ఒక రాజ్యంలోకి వెళ్ళాలంటే కంచుకోట అంటారు కదా, ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి. సో సేమ్ అట్లనే ఉంది. సేమ్ మొత్తం ఈ ఊరు చుట్టూ మొత్తం కూడా ఆ కోటతో ఉంది. లైక్ అంటే ఇక్కడ ఫస్ట్ కోట అయితే ఉండేది. అప్పుడు కాలంలో కోట అయితే ఇక్కడ ఉండేది. ఆ కోట తర్వాత ఇది గండి అంటే లైక్ వాటర్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. మనం పొలాలకి గండి అది ఇది అని చెప్పుకుంటాం కదా. సో ఆ వాటర్ ఫ్లో, సో ఆ గండి ఇంకా ఇక్కడ ఈ కోట, ఆ గండి కోట రెండు కలిపి గండి కోట అనే పేరు మీద ఈ ఊరైతే ఐ మీన్ ఈ ఊరి పేరు అయితే వచ్చిందని చెప్పి చెప్తున్నారు కొంతమంది అయితే. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడే చాలా ఎక్కువ చెప్పేస్తున్నాం, ఇంకా ఉందిరా రాయా బాబు రారా అంటున్నాడు. చూసారు కదా. ఆల్రెడీ మనం ముందైతే చెప్పుకున్నాము, లైక్ మాధవరాయ టెంపుల్, తర్వాత రంగనాయక స్వామి టెంపుల్, తర్వాత కారాగారము, జుమ్మా మసీదు, ఇవంతా కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకున్నాము. ప్రజెంట్ అయితే ఆ మాధవరాయ స్వామి గుడికి ఎంట్రీ అని చెప్పి అక్కడైతే చూపించారు. వెళ్దాం మనం అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. దిగు, ఏముంది ఇక్కడ, దిగు. అది కూడా ఫ్రెండ్స్, ఇదైతే మనకి టెంపుల్. వచ్చేసరికి నువ్వు నన్ను వంగబడతాను. లోపల ఏముండదు, చెప్పలేదు, నేను చెప్పలేసుకున్నాను. చాలా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మాత్రం లోపలైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఈరోజు నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను. సో అందుకోసమే లోపలికి వెళ్ళట్లేదు. సో ఇక్కడైతే టెంపుల్ పొజిషన్ చూస్తే మాత్రం చాలా పాతబడిపోయింది. అసలు దాన్ని చూస్తుంటే అసలు చాలా ఎన్నో ఇయర్స్కి చెందినట్టు కనబడుతుంది మనకైతే మాత్రం. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఎంట్రన్స్ కూడా ఏదో ఉన్నట్టుంది. లోపల కూడా మేబీ ఇంకా ఏమైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ మనకి చూడడానికి మాత్రం మొత్తం క్లోజ్ అయిపోయి మొత్తం మూతబడిపోయాయి. మేబీ లోపల కూడా ఇంకా ఏమైనా దాగి ఉండొచ్చు.
తర్వాత ఇక్కడ సంథింగ్ అప్పుడు రాజుల కాలంలో మంచినీటి కోసం అని చెప్పి తవ్వించిన బావి ఉన్నట్లుంది. సో దీన్ని కూడా మనం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఎన్నో సంవత్సరాలకు చెందింది, రాజుల కాలం నాటిదని చెప్పి మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకా ఇక్కడ నాకు తెలిసి అప్పట్లోనే పొలాలకి నీళ్లు పెట్టడం కోసం అని చెప్పి లైక్ ఆ బావిలో నీళ్లు అనేవి బయటికి వెళ్ళడానికి అక్కడ ఒక రంధ్రం లాంటిది కూడా క్రియేట్ చేసినట్టున్నారు, లైక్ పొలాలలోకి నీరు వదులుకోవడానికి. తర్వాత ఇన్ కేస్ మనం దీంతో పడితే ఏం కాదు ఫ్రెండ్స్, కంపు. మనమైతే మాత్రం ఈ గండికోట మేజర్ ఎంట్రీకి అయితే వచ్చేసాము. మనం లోపల పెండా నది రెండుగా ఆ హిల్స్ని ఆ ఎర్రమల కొండల్ని రెండుగా డివైడ్ చేసిందని అయితే చెప్పుకున్నాం కదా. సో అక్కడికి వెళ్ళడానికి మేజర్ ఎంట్రీ అయితే ఇదే. ఇక్కడి నుంచి మనము ఆ లొకేషన్కి ఆ వ్యూ పాయింట్కి అయితే మనం అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంచి లొకేషన్స్ అయితే మనకు ఎక్స్ప్లోర్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఏదైతే కట్టడం కనిపిస్తుందో, ఇక్కడ కట్టడం ఏదైతే ఉందో, ఈ కట్టడం దగ్గర ఏంటది ఏదైతే గోపురం చూపించామో, ఈ గోపురం వచ్చేసరికి మాధవరాయ స్వామి టెంపుల్ లోపల ఉంది అని చెప్పి చెప్తారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ఇదిగోండి ఇక్కడైతే మనం ఎంట్రీ అవుతున్నాము. డబ్బులు కట్టాలి. డబ్బులు అయితే మాత్రం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఎంట్రీ ఫీజు ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ అక్కడ పర్సన్కి 20 రూపీస్ రాధేశం మూవీస్ ఇన్నే షూటింగ్ జరిగింది. చూసారు కదా, లొకేషన్ మాత్రం అసలు మైండ్ బ్లాక్, అసలు మైండ్ పోతుంది ఇక్కడైతే మాత్రం. లొకేషన్ చాలా బాగుంది అసలు. ఇక్కడే రాధేశం కూడా ఇక్కడ చూడండి అసలు. ఒకసారి ఇది మనం ఆల్రెడీ మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మాధవరాయ టెంపుల్ ఇది అని చెప్పి చెప్పుకున్నాము. సో ఇక్కడైతే చిన్న చిన్న రూమ్స్ కింద ఏమైనా విగ్రహాలు అయితే ఉండొచ్చు. నువ్వు ఇంట్లోరా, నేను అది తిన్నా కదా గుడ్డు. వాటర్ ప్యాంట్ మన దాగినప్పుడు లేదు, మా అమ్మకి వచ్చింది. కదరా కానీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా మాధవరాయ టెంపుల్లో ఉన్న చిన్న చిన్న రూమ్స్ ఫామ్లో ఉన్నాయి ఇక్కడ మాత్రం. ఇక్కడ చూస్తుంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇది ఒక మండపం అని చెప్పి అనుకోవచ్చు మనము. లైక్ ఏమైనా అప్పట్లో కళ్యాణాలు కానీ సంథింగ్ ఏవైనా ఉత్సవాలు, ఉత్సవాలు జరిగినప్పుడు దేవుడి కళ్యాణం మరి విగ్రహ కళ్యాణం చేసినప్పుడు అయినా నార్మల్గా రాజుల కాలంలో వాళ్ళ కళ్యాణాలు జరగడానికి సరే ఇక్కడ లైక్ ఒక కళ్యాణ మండపం ఉన్నట్టు ఇక్కడైతే ఈ ఫార్మేషన్ అయితే ఉంది. తర్వాత ఇలాంటివే ఇంకా చాలా కూడా ఉన్నాయి, చూద్దాం వాటన్నింటినీ కూడా మనం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత హిస్టారికల్, తర్వాత మన తెలుగు జాతిని నిలబెట్టే విధంగా ఉన్న ఇలాంటి కట్టడాల దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ, తర్వాత ఎవరెవరో ఏంటి అంటే అవి తింటూ పడేస్తూ, తర్వాత ఇక్కడ అసలు క్లీన్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇక్కడైతే మాత్రం సిచ్యువేషన్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంది, స్మెల్ వస్తుంది. సో మనం తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వేరేది ఉంది ఇంకా చూడండి ఫ్రెండ్స్, సంథింగ్ ఇక్కడ కూడా సంథింగ్ ఇంతకు ముందు టెంపుల్ లాగా లోపల ఏదైనా విగ్రహాలు ఉండి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఆ విగ్రహ నమూనా లాంటివి అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా మనకి ఇక్కడైతే కొన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపించట్లేదు. కానీ అప్పట్లో ఇక్కడ ఏమైనా ఉండి ఉండొచ్చు. లైక్ ఎందుకంటే ఆ రాక్స్ పైన ఉన్న ఆ విగ్రహాలు కానీ ఆ సింబల్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఇది ఒక టెంపుల్, ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది అన్నట్టుగా అయితే మనకైతే అర్థమైపోతుంది. బట్ అప్పట్లోనే ఇక్కడ గోడ మీద అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్లలో ఏవో వాళ్ళైతే చెక్కు పెట్టారు.
వీటిలో సంథింగ్ ఏదో ఒక మిస్టరీ అయితే ఉండొచ్చు. సంథింగ్ అక్కడ చూసారు కదా మీరు, ఫిష్, తర్వాత స్టార్, ఎలిఫెంట్, సంథింగ్ దాని వెనుక ఏదో ఒక రహస్యం అయితే ఉండొచ్చు. అప్పుడు రాజుల కాలంలో వారికి అర్థం అవడం కోసం సంథింగ్ ఏమైనా చిహ్నాల్లాగా కూడా పెట్టుండుకొని ఉండొచ్చు. మనకైతే మాత్రం వాటిని చూస్తే ఏం అర్థం అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకా వేరే వేరే ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ లోపలనే, వాటిని కూడా ఒకసారి కవర్ చేద్దాము. ఒకసారి ఆ మెయిన్ టెంపుల్ యొక్క ఎంట్రీ చూసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంది. లైక్ మొత్తం హిస్టారికల్ ఫార్మేషన్లో, లైక్ ఒకసారి ఈ గోపురంకి ఏవైతే స్కల్ప్చర్స్ ఉన్నాయో పైన చూస్తుంటే మాత్రం చాలా అమేజింగ్గా ఉన్నాయి. అప్పట్లోనే లైక్ మెషినరీ ఐటమ్స్ ఇవంతా లేకుండా జస్ట్ చేత్తోనే ఇంత మంచి గానంగా చెక్కి అంత ఎత్తులో ఇవంతా పెట్టారంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది మన తెలుగు సంపద ఎంత డెవలప్డ్గా, ఎంత అప్గ్రేడెడ్గా అప్పట్లోనే ఉండిందో అని చెప్పి. ప్రజెంట్ మన వాళ్ళు ఇప్పుడు అంత హైట్లో అదంతా కట్టాలి అంటే ఈ క్రేను అవి ఇవి సహాయం తీసుకొని అదంతా కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎంతగానో కన్స్ట్రక్ట్ చేసినా సరే అంత ఆర్కియాలజీ పరంగా అంత అండర్స్టాండబుల్ పరంగా అయితే మన వాళ్ళు అయితే ఫామ్ చేయలేరు. బట్ అప్పట్లోనే ఇంత మంచిగా, ఐ మీన్ ఏ మెషినరీ ఐటమ్స్ లేకుండా జస్ట్ చేత్తోనే ఇంత మంచిగానంగా చెక్కారంటే మన శిల్పకళ ఎంత అద్భుతంగా అప్పట్లో అభివృద్ధి చెందిందో మనమైతే తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే వేరే ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయడానికి. రిజల్ట్ అయితే మనం నెక్స్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. ఒకసారి పైన చూస్తే మొత్తం కూడా పాతబడిపోయింది. అంటే అప్పట్లో ఇంకా చాలా మంచిగా ఉండేది వ్యూ అయితే మాత్రం. ప్రెసెంట్ ఇప్పుడైతే చాలా ఘోరంగా సిచ్యువేషన్కి వచ్చింది, లైక్ పడిపోయే సిచ్యువేషన్ లాగా వచ్చేసింది. లైక్ దీనికంటే ఇంకా పైన కూడా అప్పట్లో ఉండుండొచ్చు. ఎందుకంటే మనకు చూస్తుంటే ఆ క్లియర్గా ఆ నమూనా అయితే అర్థమైపోతుంది. లైక్ అది ఐ మీన్ స్టార్టింగ్ స్టేజ్ అదైతే కాదు, దానిపైన ఇంకా సంథింగ్ ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకైతే చూస్తుంటే. సో కొన్ని రోజులకి ఇది కూడా పడిపోవడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మేబీ అక్కడ మనకు చూస్తుంటే అక్కడ క్రాక్స్ లాగా అవి రెండు కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అయినట్టుగా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో అప్పట్లో కూడా అంతకంటే ఇంకా హైట్ ఉండుండొచ్చు. మనమైతే అంతగా అంచనా అయితే వేయలేము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకి చూడడానికి అయితే మాత్రం ఒక ఓపెనబుల్ హాల్ లాగా అయితే కనిపిస్తుంది. బట్ కానీ ఇంత మంచి కట్టడం ఏరియా అనేది ఓపెనబుల్గా ఉండడం ఇలాంటి సంథింగ్ రక్షబంధనం లాంటివి ఇలాంటి లైక్ ఈ నక్షత్ర బంధనం ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఇది ఓపెనబుల్గా ఉండే ఏరియా అయితే కాదు. సంథింగ్ ఏదో విగ్రహాలు కానీ సంథింగ్ ఏదైనా దేవుడి విగ్రహాలు ఏదైనా ఉండుండొచ్చు. సో అప్పట్లో యుద్ధాలు జరిగి ఏమైనా నాశనం చేసి వాటిని తొలగించడం జరుగుతుండొచ్చు. లేదంటే మన వాళ్ళే వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసి పక్కన పెట్టిండొచ్చు. అవైతే మనకైతే క్లియర్గా ఐడియా అయితే లేదు. బట్ ప్రెజెంట్ ఇక్కడ మనం చూస్తుంటే ఇంత ఓపెన్ ఏరియా అనేది వాళ్ళకి ఎందుకు ఫామ్ చేస్తారు అంటే లేదంటే ఏదో ఒక టెంపుల్ కానీ సంథింగ్ ఏదో ఒక విగ్రహాలు కానీ ఉండుండొచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం అవి మనకు ఏ విధంగా కూడా కొంచెం కూడా కనిపించట్లేదు. చూడండి అప్పట్లోనే అసలు ఇంతగానం హాల్ లాగా కట్టి తర్వాత ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంతగానం మంచిగా స్కల్ప్చర్స్ అనేవి ఫామ్ చేసి లైక్ ఆ శిల్పకళ అనేది ఫామ్ చేసి చేశారు అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన ఇండియన్ హిస్టరీ అనేది. చూడండి ప్రతి ఒక్క స్తంభం పైన ఏదో ఒక శిల్పం అయితే చెక్కబెట్టారు. ఇక్కడైతే మాత్రం చూడండి మొత్తం కూడా ఓపెన్ ప్లేస్. లైక్ ఇదంతా కూడా మాధవరాయ టెంపుల్, ఐ మీన్ మాధవరాయ దేవాలయం హ్యాండ్ ఓవర్ కిందకి వస్తుంది. ఐ మీన్ ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా మాధవరాయ ఆలయం అని చెప్పి చెప్పుకుంటాము. చూడండి ప్రతి స్తంభం పైన ఇలా ఈ ఫామ్లో అయితే చెక్కి పెట్టారు. మర్చిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఐ మీన్ మేజర్ టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ అయితే అక్కడ ఉండొచ్చు. సో మనమైతే మేజర్గా పక్కన సరౌండింగ్లు ఏవైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇవంతా అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మామూలుగా అయితే నేను అసలు ఆ టెంపుల్లోకి కూడా వెళ్ళొద్దు అనుకున్నాను. బికాజ్ ఎందుకంటే నేను మార్నింగ్ నాన్ వెజ్ అయితే తీసుకున్నాను. సో అందుకోసం వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఏ విగ్రహాలు లేవు, సో ఏమీ లేవు. ఐ మీన్ ఆ రిలేటెడ్ నమూనాలు అయితే ఇక్కడైతే కనిపించట్లేదు. అందుకోసమే నేనైతే మాత్రం లోపలికి వెళ్ళాను.
చిట్టి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఆల్రెడీ మనం ఫస్ట్లో ఎలాగైతే చెప్పుకున్నామో మండపం అని చెప్పి, ఇది కూడా మండపం లాగానే కనిపిస్తుంది. మనకి పైన అయితే మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయిన విధంగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడైతే మాత్రం ఇంతకుముందు కట్టడం సంథింగ్ ఏదైనా ఉండి ఉండొచ్చు. సో ప్రెజెంట్ అయితే మాత్రం అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మొత్తం ఈ వాల్ లాగా ఏదైతే ఉందో దీనిపై నుంచి అక్కడికి మొత్తం కవర్ చేసి ఇంతకుముందు ఏదైనా ఉన్నట్టుంది. ప్రెజెంట్ అయితే మాత్రం అది మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. సో వీటిని మనమైతే మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్. నాకు తెలిసినంత వరకు లోపల మెయిన్ టెంపుల్ అయితే ఉండొచ్చు. ఇదైతే మాత్రం ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్. సార్ ఫోటోది నన్ను కాదు. ఇక్కడ మనమైతే అవుట్ సైడ్లో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ లాంటివి మొత్తం కూడా కవర్ చేసాము. ఇక్కడ ఉన్నవి చిన్న చిన్న మండపం అవంతా చెప్పాను కదా, అవంతా కూడా ప్రజెంట్ అయితే కవర్ చేసాము. ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ మొత్తం మనకు చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది అప్పట్లోనే మన శిల్పకళ ఎంత విధంగా డెవలప్ అయింది, ఎంత ఘనంగా మన ఇండియాకి గౌరవం తీసుకొచ్చింది అప్పట్లో శిల్పకళ అని చెప్పి మనమైతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీకైతే అంత క్లియర్గా మేము చూపించలేకపోతున్నాం, కానీ ఇక్కడ ఈ గండికోట అని చెప్పి ఊరని చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ ఎంట్రీ అయ్యేటప్పుడు. ఆ ఊరు తర్వాత ఈ టెంపుల్ ఇది మొత్తానికి చుట్టూ దాదాపు ఇంచుమించు మొత్తం ఒక 3 to 5 kilometers రేడియస్లో ఒక కోట అయితే ఉంది. ఒక కంచెలాగా ఒక పెద్ద గోడ అయితే ఉంది. కంచుకోట అని చెప్పుకుంటాం కదా మనము. ఆ విధంగా ఒక గోడ అయితే ఫార్మేషన్ అని చెప్పి ఉంది. నువ్వు దగ్గర 3 to 5 kilometers రేడియస్లో దీని చుట్టూ ఒక పెద్ద గోడ అయితే ఉంది. ఈ ఊరి చుట్టూ అంటే అప్పట్లో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో రాజుల కాలంలో అలాగే ఉంటుంది కదా మనకి. అప్పట్లో రాజుల కాలంలో ఎలాగ ఉంటుంది, ఆ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం రాజులు అనే వాళ్ళు ఆ రాజ్యం చుట్టూ ఎలాగైతే కంచకోటని నిర్మించుకుంటారో ఆ విధంగానే ఇక్కడ ఆ వాల్ అయితే నిర్మించారు. సో మనం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా చూద్దాము. ఒకసారి ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి మనమైతే ఎంటర్ అవుదాము. టెంపుల్ ఎంట్రీ అయితే చూడండి, అప్పట్లోనే ఇక్కడ ఈ పిల్లర్స్ పైన వాళ్ళు స్కల్ప్చర్ చేసినటువంటి ఫార్మేషన్స్ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇంతకాలం స్టెప్స్ వారీగా ఆ స్కల్ప్చర్స్ అనేవి ఫామ్ చేయడం, అప్పట్లోనే ఆ కాలంలోనే ఏ విధమైన మిషనరీ ఐటమ్స్ లేకుండా ఇంతగానం చేశారంటే మనము మన తెలుగు శిల్పకళని ఎంతగానో అభినందించవచ్చు. అసలు చూసుకుంటే ప్రజెంట్ డేస్లో ఇలా ఫార్మేషన్ చేయడానికి అసలు వాళ్ళ వల్ల కాదు. ఇక్కడ మనం చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ పిల్లర్స్ పైన కొన్ని విగ్రహాలు విగ్రహాలు అయితే ఫార్ములేట్ చేశారు వీటిపైన. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ టెంపుల్ నాకు తెలిసి గర్భగుడి అయితే లోపల ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి పూజ చేసేవాళ్ళు అర్చన చేసేవాళ్ళు ఇక్కడ నుంచి పూజ సమర్పించడం ఆ పూజ అర్చన చేయడం అనేది జరుగుతూ ఉండొచ్చు. మనం ఇక్కడ చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇదైతే మాత్రం ఒక హాల్ లాగా కనిపిస్తుంది. లోపలైతే గర్భగుడి ఉండొచ్చు. ఇంతకుముందు ఎంట్రీ ఉన్నట్టుంది. సో అందుకోసమే లోపల ఏదంటే అది రాసి పెట్టి ఆల్రెడీ ఎవరైనా ఇంతకుముందు ఎవరో ఎంటర్ అయిన నమూనాలు అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఆల్రెడీ మనం ఇది ఒక టెంపుల్ అని చెప్పి మనమైతే చెప్పుకున్నాము. బట్ ఇక్కడ ఆ టెంపుల్ రిలేటెడ్ ఏ విధమైన నమూనాలు అయితే మనకైతే కనపడట్లేదు. టెంపుల్ అన్న తర్వాత ఏదైనా విగ్రహం ఉండడం కానీ సంథింగ్ ఏదైనా మనకి కొన్ని ఇండికేషన్స్ అయితే ఉండాలి. బట్ ఆ విధమైన ఇండికేషన్స్ అయితే ఏమీ
లేవు. దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఇక్కడ ఉన్న లైక్ విగ్రహాలు అవ్వచ్చు, సంథింగ్ ఏమైనా ఐడల్స్ అవ్వచ్చు, అవంతా కూడా తీసి ఎక్కడైనా భద్రపరిచి ఉండొచ్చు, లేదంటే అప్పట్లోనే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చు. సో ఇదైతే మాత్రం మాధవరాయ ఆలయం అని చెప్పి చెప్పుకుంటారు. లొకేషన్ హైలైట్. దిస్ ఇస్ జుమ్మా మసీద్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ మన లిస్ట్లో చెప్పుకున్నాము. జుమ్మా మసీదు, చార్మినార్, తర్వాత మాధవరాయ స్వామి టెంపుల్ ఇట్లాగా చెప్పుకున్నాము. సో ఇక్కడ మనం మన డ్రైవర్ అయితే ఫుల్ లోడ్లో అయితే లేడు కానీ కొంచెం కండిషన్ తప్పాడు. సో ఇదైతే మాత్రం జుమ్మా మసీద్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఇట్లా ఇలాగ కొంచెం ముందుకెళ్తే పెన్నా రివర్ వ్యాలీ, తర్వాత రంగనాయక స్వామి టెంపుల్, అక్కడికి వెళ్దాం ఫస్ట్ మెయిన్. సంథింగ్ గోయింగ్ రాంగ్ ఫ్రెండ్స్. ఇక్కడ లోపల కెమెరా ఉంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది ధాన్య కాదు. ఆ వీడియో ఆన్ చేయరా, హిస్టరీ మొత్తం చూద్దాం. ఆన్లైన్ ఉందా? ప్రజెంట్ మనమైతే జుమ్మా మసీద్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ జుమ్మా మసీద్ పక్కనే మనం ఇందాక వెళ్ళినటువంటి మాధవరాయ దేవస్థానం టెంపుల్ కూడా ఈజీగా కనపడుతుంది మనకి ఇక్కడ నుంచి. సో ఈ జుమ్మా మసీద్కి ఎదురుగానే ఒక కోనేరు అయితే ఉంది. దీన్ని పెద్ద కోనేరు అంటారంట అప్పట్లో. సో అప్పట్లో వాళ్ళు తాగునీటి కోసం దీన్ని నిర్మించుకున్నట్లుగా మనకైతే ఆనవాళ్ళు అయితే అర్థమైపోతున్నాయి. తర్వాత ఈ జుమ్మా మసీద్ చూసుకుంటే లైక్ ఇది వచ్చేసరికి రీసెంట్గా మొఘలుల కాలంలో లైక్ ఇంతకుముందు మన దేశాన్ని మొఘలులు అయితే పాలించేవాళ్ళు, లైక్ మొఘల్ చక్రవర్తులు అక్బర్, బీర్బల్. సో ఆ కాలంలో నిర్మించినట్లుగా ఉంది ఇదైతే మాత్రం. సో దీనికంటే ముందుగానే ఈ మసీద్ కంటే ముందుగానే ఆ మాధవరాయ టెంపుల్ అయితే నిర్మించినట్లుగా మనకైతే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి క్లియర్గా. సో అది చూస్తుంటే చాలా పాతబడినట్టుగా, తర్వాత స్కల్ప్చర్స్ ఫార్మేషన్ కానీ చాలా క్లియర్గా ఉంది. ఈ రెండింటిని బట్టి మనం అబ్జర్వ్ చేసుకుంటే సో ఇది వచ్చేసరికి కొంచెం ఆ మాధవరాయ టెంపుల్ నిర్మించిన తర్వాత మాత్రమే జుమ్మా మసీద్ అనేది నిర్మించినట్లుగా మనకైతే ఆనవాళ్ళు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. లోపలికి పోదాం తర్వాత. తీసినా చెప్పండి. ప్రజెంట్ మనం రావాలనుకున్న మెయిన్ లొకేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో ఇదే గండికోట వ్యాలీ అని చెప్పి చెప్తారు, లైక్ గండికోట లోయ. మనం ఆల్రెడీ ఏం చెప్పాము అసలు ఈ గండికోట లోయ అనేది ఎలా ఫామ్ అయింది, అసలు ఈ గండికోట వ్యాలీ అనేది ఎలా ఫామ్ అయింది అని చెప్పి చెప్పుకునేటప్పుడు మనము పెన్నా రివర్ అనేది రెండు హిల్స్ని రెండు కొండలని చూడండి ఫ్రెండ్స్. మనమైతే రావాలనుకున్న ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. మనమైతే ముందుగా చెప్పుకున్నాము. తర్వాత మనం మేజర్గా రావాలనుకున్న లొకేషన్ అయితే మాత్రం ఇదే. దీన్నే మనము గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటాము. సో మనం ఆల్రెడీ చెప్పుకునేటప్పుడు గండికోట గురించి చెప్పుకునేటప్పుడు ఈ పెన్నా రివర్ గురించి చెప్పుకున్నాము. అంటే గండికోట అనేది ఏం చేసింది, ఈ రెండు కొండలని
ఈ 2 కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐ మీన్ ఒక్క సింగిల్ కొండని 2 కొండల కింద డివైడ్ చేసింది. లైక్ పెన్నా నది అనేది ఆ వాటర్ ఫ్లో ద్వారా ఆ 2 హిల్స్ని కూడా డివైడ్ చేసేసింది. అంటే ఒక హిల్ని 2 హిల్స్లో డివైడ్ అయితే చేసేసింది. ఒరిజినల్ పడేది అన్నీ సాటిస్ఫై చేసినాయి కానీ ఇది అప్సెట్ చేసింది ఇంద్రా. అంటే మంచిగా ఉండేది, అన్నీ బాగున్నాయి. వీటినే ఫ్రెండ్స్ మనము ఎర్రమల కొండలు అని కూడా చెప్పుకుంటాము. ఐ మీన్ ఎర్రమల పర్వత శ్రేణులు అని చెప్పి చెప్పుకుంటాము. ఆ ఎర్రమల పర్వత శ్రేణిని 2గా డివైడ్ చేసిందే ఆ పన్నా రివర్. ఆ ప్లేస్నే మనము గండికోట వ్యాలీ పాయింట్ అని చెప్పి చెప్పుకుంటాము. ఐ మీన్ గండికోట వ్యాలీ ప్రాంతం, ఐ మీన్ లోయ ప్రాంతం అని కూడా మనమైతే చెప్పుకుంటాము. సో దీన్నే మనము ఇండియాకి ఐ మీన్ గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటాము. తర్వాత చెప్పనా? సో ఇంకా చెప్పాలంటే ఇలాంటి వ్యూ పాయింట్ వచ్చేసరికి ఓవరాల్ వరల్డ్లో కూడా ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అమెరికాలో ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసరికి మన ఇండియాలో ఉంది. ఐ మీన్ చెప్పాలి అంటే ఇలాంటి లొకేషన్ ఫార్మేషన్ అనేది ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఓన్లీ 2 ప్లేసెస్లో ఐ మీన్ 2 లొకేషన్స్ మాత్రంలోనే ఉంది. అది వచ్చేసరికి ఫస్ట్ వన్ అమెరికా, దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి మన ఇండియాలో అనంతపూర్ డిస్టిక్లో ఐ మీన్ కడప డిస్టిక్లో ఉన్న గండికోట దగ్గర ఉంది. రాయి అయితే కవర్ చేస్తాము. ఐ మీన్ వ్యాలీ పాయింట్ అయితే మనం ఆల్రెడీ కవర్ చేస్తాము. ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేంత అయితే లేదు. మనమైతే మాత్రం ఫుల్గా మార్నింగ్ ఎప్పుడో బయలుదేరి వచ్చేసాము. ఫుల్ బాడీ మొత్తం కూడా డిహైడ్రేట్ అయిపోయింది. ఫుల్ వాటర్ మొత్తం చెమట, అసలు చాలా కష్టంగా ఉంది. ఫుల్ ఆకలి అయితే అయిపోతుంది మాకైతే మాత్రం. సో లోపలికి వెళ్ళి కవర్ చేయడం అంత అయితే కష్టంగా ఉంటుంది. సో అందుకోసం మీకు జస్ట్ బయట నుంచి చూపించేసి వెళ్ళిపోతున్నాము. లోపల నాకు తెలిసినంత వరకు కూడా అంత స్పెషల్గా అయితే ఏమీ ఉండదు. ఆల్రెడీ మనము మాధవరాయస్వామి టెంపుల్లో ఏదైతే చూసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా లోపల విగ్రహాలు అనేది ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా లైక్ మనము మండపం అని చెప్పుకున్నాం కదా, సో ఆ విధంగానే గోపురాలతోటి ఫార్మేషన్ అయ్యి ఉండొచ్చు లోపల కూడా. సో అంతకుమించి స్పెషాలిటీ అయితే ఇక్కడ లోపల అయితే ఏమి ఉండదు.